హైదరాబాద్ బోసిపోయింది. సంక్రాంతికి నగర జనం సొంతూర్లకు వెళ్లడంతో సిటీలోని ప్రధాన రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు కళ్ళ తప్పాయి. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి రవిచంద్ర అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. సందర్భంగా జనాలంతా గ్రామీణ బాట పట్టారు. ఇప్పుడు మనం అసెంబ్లీ దగ్గర ఉన్నాం. అసెంబ్లీ దగ్గర ఇప్పుడు ప్రతిరోజు నిత్యం వేల లక్షల వెహికల్స్ ఈ రోడ్లో వెళ్తుంటాయి. ఇక్కడ నిత్యం రద్దీగా ఉంటుంది. అసలు చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రతి వెహికల్ వాహనాలు రద్దీగా ఉంటాయి. విఐపీలతో పాటు సాధారణ జనం వెళ్ళేటువంటి ఈ రూట్ అంతా కూడా ఇప్పుడు చూడవచ్చు ఎంత తగ్గిపోయిందో చూడొచ్చు. కొన్ని ప్రతి నిమిషానికి వేల వెహికల్స్ ఈ రూట్లో వెళ్తుంటాయి. అలాంటిది మొత్తం చాలా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. ట్రాఫికే లేకుండా పోయిందంటే మొత్తానికి హైదరాబాద్ నుంచి సగం ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సగం పైగా ఖాళీ అయిపోయింది. జనాలంతా గ్రామీణ బాట పట్టారు, గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే సంక్రాంతి అంటేనే గ్రామాలలో బాగుంటుంది. సంక్రాంతి అనేది ఒక పంటల పండగ. ఇది పంటలు చేతికొచ్చే సమయంలో కొన్ని పంటలు ఇప్పటికే చేతికి వస్తాయి. వాటిని ఆ పంటలతోటి పండగ చేసుకునేట పండగే సంక్రాంతి పండగ. దీంతో చాలా గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు కూడా అనంతపురం, కర్నూలు అన్ని జిల్లాల్లో ఇటు తెలంగాణ జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున చేసుకుంటారు సంక్రాంతి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యతతో కూడుకుందని చెప్పుకోవచ్చు. దీంతో కోడి పందాలు రకరకాల అంటే ఈ మధ్యకాలంలో కోడి పందాలు, ఎద్దుల పందాలు ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు మంచిగా గొబ్బెమ్మలు పెట్టేసి దాంతో రంగురంగుల మంచి ముగ్గులు వేసేటోళ్ళు, దాంతో చాలా ఎంజాయ్ చేశారు. కొత్త అల్లులకు కావచ్చు మంచి దావతులు ఇచ్చేది. సో ఆ విధంగా ఉండేదని చెప్పుకోవచ్చు. సంక్రాంతి పండుగకు పరిస్థితి ఆ విధంగా ఉండేది. హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయారు. 366 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఆర్టీసీ కూడా 6400 ఆర్టీసీ బస్సులను కూడా అదనంగా ఏర్పాటు చేసేసి గ్రామాల్లోకి ప్రయాణికులు వెళ్ళే విధంగా సౌకర్యాలు కల్పించింది. దీంతో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రోడ్లన్నీ బోసిపోయారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సిద్ధుతో రవిచంద్ర, ఐ న్యూస్, హైదరాబాద్.